నమస్తే అండి. క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇది 4 రోజుల నిల్వ ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు సన్న ఆవాలు తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ బౌల్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక 10 వెల్లిపాయలు వేసుకోవాలి. అది కూడా కచ్చాపచ్చాగా వేసుకోండి. వెల్లిపాయ వేసాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు మంటకారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం లేని కారం వేసుకున్నాను. మొత్తం 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు 4 స్పూన్లు మంటకారం వేసుకోవచ్చు. 2 టీ స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు మనం ఇందాక మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఆవాలు, మెంతులు, వెల్లిపాయ పౌడరు అది వేసుకొని ఒక సగం కప్పు వరకు నిమ్మరసం తీసుకున్నాను. ఇవి తీసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది అరగంటకు ఒకసారి కలుపుకోవాలి. అలా 2 గంటలు కలుపుకుంటూ ఉంటే ఇలా నీరులాగా వస్తుంది. అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నీరు రాకుండానే తాలింపు పెట్టుకుంటే ఎలా ఉన్నప్పుడు మనం తాలింపు పెట్టామో పచ్చడి అలానే ఉంటుంది. నీరు ఏమి ఉండదు. నీరు వచ్చాకే తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరగాయలు, కొంచెం పసుపు వేసాను. ఇంగువ కొంచెం వేసాను. ఇంగువ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవే తర్వాత మిక్సీ గిన్నెలో మిగిలిన పౌడర్ ఉంది కదా, అది కొంచెం చల్లారాక ఆయిల్ అప్పుడు వేసుకొని కొంచెం పొంగు వచ్చాక మొత్తం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో తాలింపు గింజలు అవి ఏమీ వేసుకోకూడదు. ఎందుకంటే 4 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి తాలింపు గింజలు అవి వేసుకుంటే స్మెల్ రావచ్చు. అందుకని ఆవాలు, జీలకర్ర మాత్రం వేసాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మాగినాక ఇవాళ పెట్టుకుంటే రేపటికి బాగుంటుంది. అంటే ముక్కలకి నిమ్మరసం, ఉప్పు, కారం అన్నీ పడుతుంది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.